నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। బాపట్ల జిల్లా చీరాలలో ఈ రోజు నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ పరీక్షించి పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తున్న సిబ్బంది। బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావులు కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పింఛన్ల పంపిణీ చేసిన బాపట్ల తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్। ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ, తహసీల్దార్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జవల్లి శ్రీనివాసరావు, కౌతవరపు జనార్దన్, గంజి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు। पंचायत कर कलपड़ाली చాలా సంతోషంగా ఉంది। ఈరోజు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చీరాల అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గానికి వచ్చి ఈరోజు మార్చి 1వ తారీఖు 2025 సంవత్సరం యథావిధిగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఏ విధంగా అయితే పెన్షన్స్ పంచడం జరుగుతూ ఉందో ఈరోజు కూడా నాకు ఈ అవకాశం దొరికింది। చైర్మన్ రిలీఫ్ గారు కూడా నాతో ఉన్నారు, పులి మాణిక్యరావు గారు కూడా, ఇద్దరం కలిసి ఇప్పుడు పెన్షన్ పంచాము। గొప్ప విషయం ఏంటంటే ఏదైతే ఎన్నికల సమయంలో మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రామిస్ చేశారో వెంటనే రిజల్ట్ రాగానే, ప్రభుత్వం ఏర్పాటు అవగానే 2 నెలల అడ్వాన్స్ పెన్షన్ పంచాం। అంతేకాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో అరకొర అనుకుంటూ 250-500 పెన్షన్ స్కీమ్ని దిగ్విజయంగా 9వ నెలలో కూడా ఇస్తా ఉన్నాం। ఈరోజు చీరాల నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో అటు జాండ్రపేటలో అయిపోయింది, చీరాల ప్యారల్ హై స్కూల్ పక్కనే ఉన్నటువంటి షాదీఖాన్ ఏరియాలో ఇప్పుడు పంపకం జరుగుతూ ఉంది। దాదాపుగా ఈ 9 నెలల్లో కూడా ఎక్కడా కూడా అరగంట కూడా ఆలస్యం కాకుండా
పెన్షన్లు మొత్తం కూడా అధికారులు పంచుతా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే దాదాపు 4 గంటలకే ఉదయం 4 గంటలకే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి పోయి నెరవేరుకుంది. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అధికారులు చాలా మంది మరీ 4 గంటల కంటే ఇబ్బంది అవుతా ఉందండి, కొంచెం టైం మార్చండి అంటే 7 గంటలకి ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి. బడ్జెట్ లో కూడా మీరు గనక చూస్తే బాపట్ల జిల్లా చీరాల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస అవసరాలైన గ్లౌజులు, మాస్కులు, యూనిఫామ్లు సరఫరా చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, అచ్యుతని బాబురావు, కోడే దాసు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజున చీరాల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో చీరాల పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులు, కొబ్బరి నూనె, గ్లౌజులు వీటన్నిటి కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఇటీవల కాలంలో ఈ ఉన్నటువంటి ఆప్కా సిస్టాన్ని రద్దు చేసి గతంలో పెట్టుబడిదారి వర్గాలకి మరి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి 279 జీవోని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే చీరాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సక్రమంగా జీతాలు వస్తూ అంటే వారికి పిఎఫ్ ని వారి పిఎఫ్ ఖాతాలో సక్రమంగా జమ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత కొంతకాలం నుంచి కూడా వారి పిఎఫ్ ఖాతాల్లో సక్రమంగా డబ్బులు నమోదు కావడం లేదు. అందుకని మున్సిపల్ కార్మికులు చీరాల మున్సిపల్ ఆఫీసర్ ధర్నా చేస్తారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి 279 జీవోని తీసుకురాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్నా జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో సమ్మెకాలంగా ఏదైతే ప్రభుత్వం ఒప్పుకుందో ఆ కోర్టుల మొత్తాన్ని కూడా వెంటనే తెచ్చాలని చెప్పి 1000 రూపాయలు తక్షణం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కార్మికులందరికీ కూడా చెప్పులు, సబ్బులు, కొబ్బరి, గ్లౌజులు అదేవిధంగా చాలా చోట్ల ఈ ట్రావెల్ చెడిపోయింది. కొంతమంది ఎక్కకపోతూ ఉన్నారు. తక్షణం వాటి పోరాటం పూర్తి చేసి సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో EEE విభాగం 3వ సంవత్సర విద్యార్థులకు విజయవంతంగా మినీ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా EEE విభాగ ఆధ్వర్యంలో మినీ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ బాబు తెలిపారు. EEE విభాగాధిపతి డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై అనుబంధం పెంచుకొని ఆధునిక టెక్నాలజీల ప్రయోజనాలను సామాన్య మానవులకు అందుబాటులో తేవాలని తెలిపారు. ఈ వర్క్ షాప్ నకు ఏ అరుణ్ కుమార్ కోఆర్డినేటర్ గా వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. the audio and video phone mobile audio device connect దీని మీద తీసేటట్టు లైట్స్ అనే అందరూ పైన పెడతారు. సేమ్ పైన వాడుతున్నారు మనకు ఇంటరప్షన్ అనేది ఉండవు. మన యొక్క రేడియో కేసు ఉపయోగించుకుంటాం.
హాస్పిటల్స్ ఈ మధ్య ఆఫీసెస్ ఎల్ఈడీస్ చాలా ఎక్కువ పెట్టుకున్నారు లైట్స్ కోసం. అలాంటి వాటిలో ఇలాంటి వాటిని యూజ్ చేసి ఈజీగా ఇంకా ఓటా పెట్టుకోవాలి, వైఫై ఇంటర్నెట్ పాస్ చేసుకోవచ్చు. ఓకే సార్, సీరియస్గా అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటే పెడతాం వైఫై ఏంటంటే ఒక డివైస్ కనెక్ట్ అయితే కొంచెం ఎక్కువ స్పీడ్ వస్తుంది, రెండు మూడు డివైస్ కనెక్ట్ అయితే స్లో. ఇక్కడ అలా కాదు సార్, ఒకేసారి 4 కనెక్ట్ అయితే ఒకటే వస్తుంది లైట్ ద్వారా. లైట్ ఇది ఇన్ఫ్రారెడ్ చేసుకోవాలా, ఎలక్ట్రోస్పెక్ట్రమ్ కమ్యూనికేషన్ అంటే దీనికి సెక్యూరిటీ కూడా ఎక్కువ. ఈ రూమ్లో ఒక లైట్ తీసుకుంది సార్, రూమ్స్ అయిపోయాను ఒక లైట్ తీసుకున్న లైట్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మధ్యలో గొడవ కట్టేసాను, ఆ మూలకి వెళ్తాను ఇష్టం లేదు, మధ్యలో గొడవ కట్టేసాను అంటే గొడవ అయితే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తనూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 26న జరిగిన మహాశివరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయానికి 50,78,374 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బి అశోక్ కుమార్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రికి ఆలయానికి వివిధ రకాల అభిషేకాల టికెట్ల ద్వారా 36,95,391 రూపాయలు కాగా ఈ రోజు నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా 13,82,983 రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరం కంటే 1,89,178 రూపాయలు ఆదాయం పెరిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్ఓ అనుపమ, ఎంపీడీఓ బి మారుతి, శేషమాంబ, డిటిఎం శివయ్య, ఉత్సవ పర్యవేక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గోవాడ గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవాల సందర్భంగా ముగింపు నిన్నటితో ముగించినాయి. ఈరోజు దేవస్థానం యొక్క హుండీ కౌంటింగ్ కూడా లెక్కించడం జరిగింది. ఒకసారి ఈ మహాశివరాత్రికి ఈ దేవస్థానానికి వచ్చిన ఆదాయ వివరాలు అనగా వేలంపాటల ద్వారా కానీ, అభిషేకం ద్వారా కానీ, అలాగే దర్శనాలు, విరాళాలు, ఎండు ప్రసాద విక్రయాలు, షాపులు అద్దెల ద్వారా ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయ వివరాలు ఒకసారి తెలియజేస్తున్నాను. అంతరాలయంలో 2,000 రూపాయలతోటి అభిషేకాలు జరుపుతామండి. వాటి ద్వారా 1,78,000 వచ్చింది. అలాగే రాహుకేతు మండపంలో 500 రూపాయలతోటి అభిషేకాలు నిర్వహిస్తాము. వాటి ద్వారా 2,05,500 రూపాయలు ఆదాయం వచ్చి ఉంది. అభిషేకం మండపంలో ప్రత్యేక అభిషేకాలు 200 రూపాయలతోటి నిర్వహిస్తుంటాము. దాని ద్వారా 4,47,600 రూపాయలు ఆదాయం వచ్చి ఉంది. ఇంకా 883 రూపాయలు వచ్చి ఉంది. ఈ హుండీలు, అభిషేకాలు, దర్శనాలు మొత్తం టోటల్ చేస్తే 50,78,374 రూపాయలు ఆదాయం వచ్చి ఉంది. గత సంవత్సరం ఆదాయంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెరిగిన ఆదాయము 1,89,175 రూపాయలు ఆదాయం పెరిగిందండి. కనుక భక్తులు గమనించాల్సి కోరుతున్నాము. ఈ స్వామివారి దేవస్థానానికి ఇచ్చేసి దర్శనానికి వచ్చి ఈ తిరునాళ్ళని విజయవంతం చేయడానికి సహకరించిన భక్తులకు, అలాగే గ్రామ ప్రజలకు, మరి ముఖ్యంగా కమిటీ సభ్యులకు, మీడియా మిత్రులకు, మా దేవాదాయ సిబ్బందికి, అలాగే పోలీస్ శాఖ వారికి, మెడికల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, ఎండి ఓట్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి కూడా దేవస్థానం తరపు నుంచి మా ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, విశ్వసాయి జూనియర్ కళాశాల మండపంలోని చీకటిగలపాలెం మోడల్ స్కూల్, నూజండ్ల మండలం ఉప్పలపాడులోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పరీక్షా సమయానికి 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేశారు. పరీక్షా ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 2 పోలీసు కానిస్టేబుల్స్, 1 మహిళా కానిస్టేబుల్ నియమించారు. సీసీ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. అదే ఇప్పుడు ఇక్కడన్నా కనపడిందేమో అని చూద్దాం. చాలా బాగుంది. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లోని మేధాశక్తి, సృజనాత్మకత మరింతగా మెరుగుపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి సతీమణి కౌన్సిలర్ షకీలా అన్నారు. వినకొండ స్థానిక తిమ్మయ్యపాలెం రోడ్డులోని హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరైన షకీలా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ కల్పిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రగతి తెలుసుకునే పరిపుష్టిగా ఉంటుంది. విద్యార్థులు తాము చేసిన పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ భావనలపై అవగాహన పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోకూరి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Today is National Science Day and every మాకు యూనిఫామ్ మేడం, యూనిఫామ్ టీచర్స్ అదే పిల్లలు అదే మేము అందరూ ఒక రూల్స్ని పాటిస్తాము. భాషా స్కూల్ తరఫున అయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చామంటే మేము మాకు ఎన్ని ఉన్నా కానీ ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోతాము. మేమంతా ఒక కుటుంబంగా ఉంటాము. మేము ఎప్పుడు యాక్టివిటీస్లో కానీ సార్ చెప్పినటువంటి మాటలకు మేము లోబడి ఉంటాం. ప్రతిదీ ఎవ్రీ ఫెస్టివల్ అయినా సార్ మాకు కాంఫర్టబుల్గా ఉంటారు. ఏ ఫెస్టివల్ అయినా చేస్తూనే ఉంటాము. మేము చాలా హ్యాపీగా అంటే టీచర్స్ లాగే ఉంటాం. అందరూ ఒక కుటుంబంగా ఉంటాం. అందరూ హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్గా ఉంటాం, జాలీగా ఉంటాం. థ్యాంక్ యూ. అనిపిస్తుంది. అయితే ఈ మార్చిలో మీకు ఒక శుభవార్త. ఫస్ట్ సమ్మర్ వస్తుందంటే మనం కరెంటు ఛార్జీలు పెరుగుతాయేమో అనుకుంటాము. కానీ మీకు ఒక చల్లటి కబురు, కరెంటు ఛార్జీలు పెరగట్లేదు. మన టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. రెండవది, ఈ మార్చి 8న ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్ 6 పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫస్ట్ మహిళలకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో అవుతుంది. తల్లికి వందనము, ఇంకా బస్సు సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం, ఇవన్నీ రాబోతున్నాయి. కాకపోతేనే బయటికి పంపించే రోజుల్లో కూడా ఫీజు లేకపోయినా ప్రతిభ ఉన్న పిల్లల్ని బయటకు తీసుకొస్తాము అని సేవా దృక్పథం ఉన్న డైరెక్టర్ గారికి చాలా అభినందించే విషయము. ఈ రకంగా పిల్లల్ని డెవలప్ చేస్తాం. మళ్ళీ ఫుడ్ ఫెస్టివల్ అని కూడా పెడతారు వీళ్ళు. ఫుడ్ ఫెస్టివల్లో అయితే అసలు అన్ని రకాల ఫుడ్లు ఉంటాయని నాకు కూడా తెలియదు.
దాన్ని చక్కగా తయారు చేసుకొని ఇళ్లలో తీసుకొచ్చి ప్రదర్శనలు వాటిని చూపిస్తారు. ఆ రోజు కూడా ఇంకొకసారి జరుగుతుంది. ఈ రకంగా పిల్లలు ఇంత చక్కటి విజ్ఞానం ప్రాక్టికల్గా చెయ్యాలి, దాని ఎఫెక్ట్ తెలియాలి అనే విధంగా ట్రైన్ చేసిన ఆశ్యం స్కూలు ఫ్యాకల్టీకి మరియు వాళ్ళ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మన సివి రామన్ గారు అయితే మన భారతదేశంలోనే వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభని అంతర్జాతీయ స్థాయిలో కనబరిచిన అగ్రగణ్యుడు. ఆయనకి ఆసియావాసిలో ఫస్ట్ నోబెల్ బహుమతి ఫిజిక్స్లో వచ్చింది. అంత గొప్ప సంపద మనకి ఇచ్చాడు ఆయనని అనుసరించి ఈ చిన్న చిన్న విద్యార్థులు వాళ్ళ చిట్టి చేతులతో ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఎంత బాగా చిన్న చిన్న పరికరాలు పెద్దగా కాస్ట్ కూడా లేవు, అవి మనం పనికిరానివి అనుకున్న. వినుకొండ నియోజకవర్గ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 42వ వార్షికోత్సవ మహాసభ ఏనుగుపాలెం రోడ్లోని మార్కెట్ యార్డ్ నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా దర్జీ పతాక ఆవిష్కరణను సీనియర్ దర్జీ సీతారామయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కుట్టు మిషన్ కనుగొన్న శాస్త్రవేత్త ఇలియాస్ హువే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టైలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ గోవిందరాజుల అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు కొనిజేటి నాగశ్రేణి రాయల్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ హాజరయ్యారు. ఆవిష్కరిస్తారు. దాంతో మనం వర్ధిల్లాలి టైలర్స్ సంఘం, వర్ధిల్లాలి టైలర్స్ అసోసియేషన్, వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత, వర్ధిల్లాలి శ్రమజీవుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. మరి యొక్క కార్యక్రమం జ్యోతి వెలిగించిన తర్వాత కార్యక్రమం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. గడ్డం జానకి గారు లేడీస్ టైలర్ మరి ఆమె చిత్రపటానికి పూర్వం శ్రద్ధగా వినగలిగితే ఎన్నో అంశాలు మరి బోయపాటి రామాంజనేయులు గారు యువకులు, చదువుకున్నటువంటి వారు, విజ్ఞానవంతులు, మరి సేవ చేయడానికి కాంగ్రెస్ అంటేనే ఇక వచ్చే సంవత్సరం నుంచి ఇంకొంత ఎక్కువ మందికి మనం సన్మానం చేసుకుంటాం. మన సంఘం ఎంతో మంది సర్కస్సులు అయ్యారు. పఠాన్ కాశీ ఖాన్ గారు టైలర్స్ మరి ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి టైలర్స్ కూడా ఒక అంతా బాగానే ఉంది. కానీ మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఈ 42 సంవత్సరం మరి పరిష్కారం కోసం సంవత్సరానికి ఒకసారి మనం దయచేసి ఏదో సమయం అయిపోయింది కాబట్టి ఎప్పుడు పడకూడదు కాబట్టి సకాలంలో ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి మనకు సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం అలాగే అజంతా గారు బుడ్డీని అందజేస్తాను. అలాగే గోవిందరాజు గారు మరి నారాయణ గారు వాళ్ళు పూర్వమాలతో సంతరిస్తారు. కూర్చోబెట్టారు పూర్వమాలతో ఫోటోగ్రాఫ్ చూడాలి అందరూ మంచిది. వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చూపిస్తూ ఈ కార్యక్రమాన్ని వారి యొక్క ఆర్థిక సహాయాన్ని మనకు అందించినందుకు వారి ఎల్లవేళలా మన అసోసియేషన్కి అండగా ఉండాలని ఈ సందర్భంలో తెలియజేస్తాను. చెప్పండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకుని దానాన్ని ఒక జ్వాయంగా తీసుకుని పక్కన ఒక గుట్టలాగా మా అందరి గౌరవం నిలబెట్టినటువంటి మీ అందరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది. పండగైనా పెళ్ళైనా మగమైనా మొదటి గుర్తొచ్చే వృత్తి మీరే.
ఎక్కడున్నారు మీరంటే నేను టైలర్ గారి దగ్గర ఉన్నాను. అక్కడి నుండి ఆ తర్వాత మాత్రమే పెళ్లికైనా గుడికైనా పోయేవారు. నాకు బాగా గుర్తు ఈ విషయం. అలాంటిది ఈ రోజు అందరూ కూడా ఆ కార్పొరేట్ కంపెనీ బట్టలు ఈ షాపింగ్ మాల్స్ అని ఇవన్నీ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తే ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.